కృష్ణ ఇది చిరంజీవి రాధాల్ది ఒక పాట ఏదో ఉంటుంది, కొట్టండి గిల్లండి గిచ్చండి చంపండి అదే ప్రేమ అని చెప్పి. ఇప్పుడు రాజకీయం అంటే కొట్టండి కొట్టుకోండి చావండి చంపుకోండి అదే ప్రేమ అదే రాజకీయం అని చెప్పేటటువంటి రోజులు వచ్చినాయేమో. నిన్న నామినేషన్ల రోజు తొలి రోజునే రాష్ట్రాల్లో రావణ కాష్టం రగిలించారు. ఆల్రెడీ గత 2-3 నెలల నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రాష్ట్రంలో అల్లకల్లలో సృష్టించడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంది. స్వయంగా పవన్ కళ్యాణ్ రోజు రెచ్చగొడుతూనే ఉన్నారు, చంద్రబాబు నాయుడు రెచ్చగొడుతూనే ఉన్నారు, గ్లాసులతో కొట్టండి రాళ్లతో కొట్టండి ఇలాంటి వాటితో. అదే సందర్భంలో వాళ్ళు పశుపతులు లేకపోతే కనుక దత్తపుత్రుడు ఇట్లాంటి దాంతో ఇటు జగను కవ్విస్తున్నాడు. ఈ కవ్వింపుల ఫలితం వాళ్ళు బాగానే ఉంటారు, ఇప్పుడు జనంకి చావుకొచ్చింది. నిన్న 2 చోట్ల ఘర్షణలు, మద్యం మత్తులో కొట్టుకుంటున్నారు, లేకపోతే చివరికి ఒక పార్టీ వాడు ఇంకొక పార్టీ వాడిని మనిషిగా చూడలేని పరిస్థితికి వచ్చిందా, ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకోవాలనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లేదు. కళ్యాణదుర్గంలో ఘర్షణ జరిగింది టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య. మంగళగిరిలోనూ సేమ్ జరిగింది. 2 చోట్ల కొట్టుకున్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేశారని తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారని వైసీపీ వాళ్ళు. పత్రికల్లో కూడా ఎట్లా వార్త వచ్చింది, వైసీపీ వాళ్ళ దాష్టీకం కళ్యాణదుర్గంలోను మంగళగిరిలో అని ఈనాడు జ్యోతిలో వస్తుంది. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళ దాష్టీకం అని చెప్పి సాక్షిలో వస్తుంది. వాళ్ళు గాయపడ్డ వాళ్ళది వీళ్ళు రాస్తారు, వాళ్ళు గాయపడింది వాళ్ళు రాస్తారు. అసలు ఏం జరిగిందనేది జనానికి తెలియదు. కానీ కొట్టుకు చస్తున్నారు, రావణ కాష్టంలా రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు. అందరూ కలిసి ఆల్టర్నేటివ్ అని ఇదివరకు ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ అనుకుంటే వాళ్ళిద్దరు కాస్త వెళ్ళి ఒక కూటమిలో చేరిపోతే ఆ కూటమి ఒక పక్కన రెచ్చగొడుతుంటే, ఆ కూటమి కాదు ఆ కూటమి అది ప్రధాన పార్టీ ఓ పక్కన రెచ్చగొడుతుంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ కనిపించకుండా పోయింది.